పాలు పొందుకునేవారు, మారు మనసు రక్షణ అనుభవం ఉన్న ప్రజలు, దేవుని బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు, కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతించండి. దేవుడు మీ జీవితంలో చేసిన రక్షణ కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి కృతజ్ఞతలతో తెలుపుతూ కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతించండి. ఎందుకంటే దేవుడు మన పాపముల కోసము, మన కోసము ఆ శిల్వ యాగాన్ని, శిల్వలో తన రక్తాన్ని చిందించి మానవుల పాపముల కోసము, మానవులు విడుదలవ్వడం కోసము, ఈ బంధకాలన్నింటినీ విడిపించడం కోసము శిలువలో తన రక్తాన్ని కార్చాడు. శిలువలో తన రక్తాన్ని కార్చి తన శరీరాన్ని ఆ కొరడా దెబ్బలతో చీల్చివేయబడింది. తన శరీరం అంతా రక్తము చిందించబడినంతగా తన శరీరం అంతా చీల్చివేయబడింది. ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ, ఆ యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు బలలో పాల్పొందుకులని అనుకునే వారందరూ కూడా దేవునికి విజ్ఞాపన చేయండి. దేవునికి విజ్ఞాపన చేయాలా? దేవునికి విజ్ఞాపన చేయండి. ఇంకనూ మారు మనసు పొందని ప్రజలు, మీరు మారు మనసు కలిగినట్లు రక్షణ ఆ కార్యము మా జీవితంలో జరగాలని దేవునికి విజ్ఞాపన చేయండి. ప్రభువా, పాపినైన నన్ను మార్చు ప్రభువా, పాపినైన నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ రక్తంలో నా పాపములు కడిగాయని సంఘములో ఉన్న బిడ్డలు నేను మారు మనసు కలిగి నీ కొరకు జీవిస్తానయ్యా, మారు మనసు రక్షణ అనుభవంలోకి నేను రావడానికి సహాయం చేయయ్యా అని సంఘంలో ఉన్న బిడ్డలు తీర్మానం తీసుకోవాలా? సంఘంలో ఉన్న బిడ్డలు తీర్మానం తీసుకోవాలా? కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నిన్ను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ఈ రొట్టె రసము ప్రభువు రక్తము, ప్రభువు శరీరం అని మనం జ్ఞాపకం చేసుకోవాలా? ఎందుకంటే దేవుడు మన కోసము, మన పాపముల కోసము తన రక్తాన్ని చిందించాడు. తన శరీరం అంతా కొరడా దెబ్బలతో చీల్చివేయబడింది. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఈ రక్తాన్ని, ఈ రసమును, ఈ రక్తాన్ని, ఈ రొట్టెను మనము స్వీకరిస్తున్నాము. నేను మీకు అప్పగించినది ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లను నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం అంటున్నాడు. ఈ రొట్టె రసము
దేవుని రక్తము దేవుని శరీరము సాదృశ్యమై ఉన్నది. ఇది దేవుని రక్తము, దేవుని శరీరము. దీని నుంచి తీసుకున్నప్పుడల్లా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఈ రొట్టె ఈ రసమును తీసుకున్న వ్యక్తులు, ప్రభు వల్లలో పాల్గొన్న వ్యక్తులు, ప్రభు వచ్చే వరకు, ఆయన రాకడ పర్యాంతము వరకు, ఆయన మరణమును, ఆయన సిలువలో చనిపోయిన మరణము, ఆయన చేసిన సాగము, మరలా లేచి పునరుద్ధారుడైన యేసును ప్రచురం చేస్తారు. ఎందుకంటే మన కోసము, మన పాపముల కోసం చనిపోయాడు. ఆయన రక్తాన్ని, ఆయన రొట్టెను మనము తీసుకుంటున్నాం, ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన రాకడ వరకు, మన మరణ పర్యాంతము వరకు, మనము ఈ లోకంలో ఉన్న అన్ని దినములు దేవుణ్ణి, ఆయన మరణాన్ని, దేవుడు మన కోసమే చనిపోయాడు, మన పాపముల కోసమే చనిపోయాడు, మరలా లేచాడని, ఆయన మరణాన్ని, ఆయన శిలువ త్యాగాన్ని, ఆయన పునరుద్ధానాన్ని మనం ప్రకటించే బిడ్డలుగా ఉంటాము. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది తాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. ఇది ప్రభు రక్తము, ప్రభు శరీరం అని తెలుసుకొనకుండా ఏదో రోగములు విడుదలవుతాయి, మా ఆరోగ్యము బాగుపడుతుంది, స్వస్థతలు వస్తాయి, లేకపోతే అందరూ తాగుతున్నారు కదని నేను తాగుతానని ఎవరు దయచేసి ఈ రొట్టెను రసంను తీసుకొనవద్దు. ఆలోచన కలిగి జీవించవద్దు. ఇది ప్రభువు శరీరము, ప్రభువు రక్తమని యోగ్యముగా తీసుకోవాలా, యోగ్యముగా ఈ పాత్రలను తాగాలి. అపరాధములో, పాపములో ఉన్నవారు, దేవునికి విరోధముగా హానికరముగా జీవించిన ప్రజలు దేవునితో సమాధాన పడి దేవుణ్ణి క్షమించమని, దేవునితో సమాధాన పడిన తర్వాత అప్పటి వరకు ఈ రొట్టె రసమును మీరు తీసుకొనుకుంటా మంచిది. దేవునితో సమాధాన పడి ఈ రొట్టెను రసమును యోగ్యముగా ఎంచుకొని, నేను పరిశుద్ధముగా పవిత్రముగా దేవుని కొరకు జీవిస్తున్నాను, నాలో ఏ పాపము ఉండదు, నేను పక్షపాతిని కాదు, దేవునికి ఇష్టమైన వ్యక్తిని, దేవునితో సహవాసం చేసే వ్యక్తిని అని ఒక తీర్మానం తీసుకొని, ఒక తీర్మానం కలిగి జీవిస్తూ ఈ రక్తము రసము స్వీకరించాలా. వాడు ప్రభు యొక్క శరీరం గుచ్చి రక్తము గుచ్చి అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెనితోని ఆ పాత్రలోని తాగవలెను. పరీక్షించుకోండి, ప్రతి ఒక్కరూ పరీక్షించుకొని అలాగు పరీక్షించుకొని రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను, రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఈ ప్రభు బలలో పాల్గొనే బిడ్డలు, విశ్వాసులు పరీక్షించుకొని సమాధానపడి బలలో పాల్గొనటం మంచిది. ఇది దేవుని రక్తము, దేవుని శరీరం అని యోగ్యముగా ఎంచుకొని ఈ రొట్టెను తిని ఈ పాత్రలను తాగుటం మంచిది. ఒకవేళ ఎవరైనా అయోగ్యముగా దీనిని ఎంచుకొని తింటే చాలా మంది రోగులై ఉన్నారు, వారు నిద్రించుచున్నారు. ఈ రక్తమును రసమును స్వీకరించేవారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండండి, దేవుణ్ణి ఆరాధించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా,
కృపగల దేవా, జీవం గల తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, నీ రక్తము, నీ శరీరమును మేము జ్ఞాపకం చేసుకొని, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇది తీసుకొని చుండగా ఇంకనూ మమ్మల్ని బలపరచండి. రాకడ పర్యాంతం వరకు నీ మరణం గూర్చి, నీ సిలువను గూర్చి మేము ప్రకటించే బిడ్డలుగా ఉండడానికి మీరే కృప చూపించండి, సహాయం చేయండి. అపరాధములతో, పాపములతో సచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మా జీవితంలో మారు మనసు దయచేసి రక్షణ కార్యాన్ని చేసి ఆ పాప బంధకముల నుండి మమ్మల్ని విడిపించిన దేవా, నీకే వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. ఈ రక్తంలోని బలలో చేయవేయడానికి మాకిచ్చిన యోగ్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆ ధన్యతను బట్టి, అర్హతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి ఆరాధించాలా. ఆయన రక్తము, ఆయన శరీరమును మేము తీసుకొని చుండగా ప్రభువా, నీకు విరోధమైనది మా జీవితంలో ఇంకను ఏదైనా ఉంటే దయతో క్షమించయ్యా. ఇంకను నీకు బాధపరిచే, ఆయాసపరిచే ఇంకను ఏదైనా ఉంటే క్షమించయ్యా. దేవా, నీకు విరోధముగా మేమేం పాపము చేయట్లేదయ్యా. నీకు విరోధముగా, నీకు దుఃఖకరముగా మేము బ్రతకట్లేదయ్యా. ఎందుకంటే మేము ఆత్మలో పరిపక్వత కలిగిన వారిగా ఉన్నాము. మా జీవితము నీ చిత్తానుసారముగా నడుస్తుందయ్యా. దేవా, మా జీవితంలో రక్షణ కార్యం చేసావయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, నీ బలలో చేయవేచుండగా మమ్మలను ఇంకను బలపరిచయ్యా. నీ రక్తము, రొట్టెను తీసుకుని చుండగా ఇంకను దేవా, రాకడ వరకు దేవా, అంతం వరకు నీకు సాక్షిగా ఉండడానికి మీరు కృప చూపించండి, సహాయం చేయండి దేవా. ఈ ప్రజలందరికీ మేలు కలిగినట్లు, దేవుని కలిగినట్లు, ఆశీర్వాదంగా ఉండుటకు దేవా, నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నీ బిడ్డలను బలపరచండి, సహాయం చేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.